హాయ్, నేను మీ శ్రీనివాస్ కవిరామ్ అకాడమీ నుంచి. మీకు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాసెస్ కావాలి అంటే కవిరామ్ అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. నంబర్ మీ స్క్రీన్ పైన డిస్ప్లే ఉంది. సో ఈరోజు మనం జావా ప్రోగ్రామింగ్లో అరేస్ కాన్సెప్ట్ చూద్దాము. సో అరేస్ మనకు తెలుసు, మనం సి లాంగ్వేజ్లో కానీ మనం C++లో కానీ కూడా మనం అరేస్ చూసాము. సిమిలర్లీ మనకు జావాలో కూడా అరేస్ కాన్సెప్ట్ ఉన్నాయి. సో అరేస్ అంటే ఏంటి మనకి? సో అరేస్ అంటే సేమ్ మనకి వేరియబుల్ అయితే సింగిల్ వాల్యూని స్టోర్ చేస్తుంది. సో సింగిల్ డేటాని స్టోర్ చేస్తుంది. సో సింగిల్ డేటాని మనకి స్టోర్ చేయాలి, డిఫరెంట్ డేటా అంటే మనకి చాలా వేరియబుల్స్ కావాల్సి వస్తుంది. సో చాలా వేరియబుల్స్లో మనం డేటాని మొత్తం స్టోర్ చేయాలి. అది కాకుండా అలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కోసం మనకి ప్రోగ్రామింగ్లో అరేస్ కాన్సెప్ట్ ఉంటుంది. సో అరేస్ ఏం చేస్తాయి అంటే మనకి సిమిలర్ టైప్ ఆఫ్ డేటా టైప్స్, మనకు సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఉంటే సో అవన్నిటిని ఒకేసారి కంటిన్యూస్గా మనము స్టోర్ చేయడానికి ఈ అరేస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. సో ఎప్పుడు కూడా అరేస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్. సో కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా టైప్స్ అంటే సిమిలర్ డేటా టైప్స్ ఉన్న వాల్యూస్ అన్నిటినీ కూడా ఒక దగ్గర కంబైన్ చేసి కలెక్షన్ చేసి మనం ఈ అరేస్ లో స్టోర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి? ఆల్వేస్ ఇండెక్స్డ్. సో ఏంటి ఈ అరేస్? అరేస్ ఎప్పుడు కూడా ఇండెక్స్డ్. సో ఇండెక్స్ బేస్డ్. సో కంపల్సరీ అరేస్ ని యాక్సెస్ చేయాలంటే మనం ఇండెక్స్ తోని, అరే ఇండెక్స్ తోని ఈ అరేస్ ని యాక్సెస్ చేయగలుగుతాం. అండ్ ఈ ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇండెక్స్ ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అరేస్ గురించి చెప్పాలి అంటే ఇంపార్టెంట్, అది ఎప్పుడు కూడా మనం ఏమని చెప్పాము? కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా. సో కలెక్షన్ అన్నిటినీ కూడా సిమిలర్ డేటా టైప్స్ ఉన్న వాల్యూస్ అన్నిటిని ఒక దగ్గర కలెక్షన్ లా స్టోర్ చేస్తాయి. ఆ స్టోర్ చేసిన మొత్తం డేటాని మనం మెయిన్ మెమరీలో కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ లో స్టోర్ చేస్తాం. సో బేసిక్గా మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే ఒక వేరియబుల్ ఒక మెమరీ లొకేషన్లో, ఇంకో వేరియబుల్ ఇంకో మెమరీ లొకేషన్లో, సో డిఫరెంట్ ర్యాండమ్గా మెమరీ లొకేషన్స్లో ఈ వేరియబుల్స్ స్టోర్ అవుతాయి. కానీ ఈ అరేస్ అనేవి ఎప్పుడు కూడా మెమరీ లొకేషన్లో కంటిన్యూస్గా మనకి వాల్యూస్ అన్నీ స్టోర్ అవుతాయి. సో అదనమాట మనకి ఈ అరేస్ అనేవి. సో అరేస్ ఎలా జావా కంపైలర్ ఐడెంటిఫై చేస్తుంది అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ స్క్వేర్ బ్రాకెట్. సో ఈ స్క్వేర్ బ్రాకెట్ ని ఎప్పుడు కూడా జావా కంపైలర్ చూడంగానే సో దానికి అర్థమైపోతుంది అది అరే. సో అరే అంటే సో సిమిలర్ టైప్, హోమోజీనియస్ అంటాం, సిమిలర్ డేటా వాల్యూస్ ఉన్నవన్నిటినీ కూడా ఒక దగ్గర స్టోర్ చేస్తుంది, మెమరీలో కంటిన్యూస్ గా స్టోర్ చేస్తాయి. అండ్ ఈ అరేస్ ఎప్పుడు కూడా ఇండెక్స్, అండ్ ఇండెక్స్ ఎప్పుడు కూడా మనము 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అరే అనేది ఉంటే, అరే మనకు తెలుసు అరే. సో అరే ఈ సింబల్, సో అరే ఈ సింబల్. సో ఈ సింబల్లో మనము కంపల్సరీగా ఏం చేయాలి అంటే సైజ్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇవి డైనమిక్ కాదు. సో అరేస్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ సైజ్ వాల్యూస్ ని స్టోర్ చేస్తాయి. సో నేను అరే ఏ ఆఫ్ 10 అని ఇస్తే ఇది ఎప్పుడు కూడా ఈ అరే 10 వాల్యూస్ ని స్టోర్ చేస్తుంది. సో అంతకంటే ఎక్కువ వాల్యూస్ ని స్టోర్ చేయదు. సో డైనమిక్ గా కాదు, అరేస్ ఎప్పుడు స్టాటిక్. సో ఫిక్స్డ్ సైజ్ ఉంటాయి అరేస్. అండ్ ఈ అరే సైజ్ ఎప్పుడు కూడా మనము ఇనిషియలైజేషన్ డిక్లేర్ చేస్తున్నప్పుడే ఈ అరే సైజ్ అనేది మెన్షన్ చేయాలి. కంపల్సరీగా అరే సైజ్ ముందే మెన్షన్ చేయాలి. సో మనం మిడిల్లో అరే సైజ్ అనేది మెన్షన్ చేయడానికి లేదు, దాన్ని చేంజ్ చేయడానికి కూడా లేదు. సో ఫిక్స్డ్ సైజ్, అందుకని అవి స్టాటిక్. సో కంపల్సరీ అదే సైజ్ ఉంటుంది, మారదు, డైనమిక్ గా ముందే డిక్లేర్ చేయాలి. సో అదనమాట మన అరేస్. సో అరేస్ యూజ్ చేసి మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయి అరేస్ లో అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి కోడ్ ఆప్టిమైజేషన్. సో మనం కోడ్ ని ఆప్టిమైజేషన్ చేస్తుంది. సో వేరియబుల్స్ అన్నిటినీ అన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ డిక్లేర్ చేయకుండా మనం సింపుల్ గా అరేస్ లో సిమిలర్ వాల్యూస్ అన్నిటిని కూడా ఒకే దగ్గర ఒకేసారి స్టోర్ చేయొచ్చు. అండ్ ఆ అన్ని వాల్యూస్ కూడా మెమరీలో కంటిన్యూస్ గా ఒకే దగ్గర లొకేషన్ లో స్టోర్ అవుతాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి ర్యాండమ్ యాక్సెస్. సో ర్యాండమ్ యాక్సెస్ అంటే
మనము అరేస్లో ఇండెక్స్ని యూజ్ చేసి ఏ వాల్యూ అన్న అరేలో ఉన్న ఏ వాల్యూ ఎక్కడ ప్లేస్ చేసినా కూడా ఇండెక్స్ని యూజ్ చేసి మనం ఈజీగా వాల్యూస్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, అరేలో ఈజీగా ట్రావెల్ కూడా అవ్వచ్చు. సో అది అనమాట ర్యాండమ్ యాక్సెస్. నెక్స్ట్ వచ్చేసి దాని డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఫిక్స్డ్ సైజ్. సో మనం చెప్పాము అరే ఫిక్స్డ్ సైజ్, సో స్టాటిక్ వాల్యూస్ ని మార్చలేము. సో ఫిక్స్డ్ సైజ్, సో స్టార్ట్ లోనే డిక్లేర్ చేయాలి దాని సైజ్. సో ఫిక్స్డ్ సైజ్ కాబట్టి అది ఈ అరేస్ కి డిసడ్వాంటేజ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అరేస్ 2 టైప్స్. ఫస్ట్ వచ్చి సింగిల్ డైమెన్షన్ అరే, నెక్స్ట్ వన్ వచ్చి మల్టీ డైమెన్షనల్ అరే. సో మనం అరే అన్నాం ఏంటి, సిమిలర్ వాల్యూస్ ని కంటిన్యూస్ గా స్టోర్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అరే డిక్లేర్ చేస్తే నాకు ఈ విధంగా కంటిన్యూస్ గా, సో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇస్తే నాకు ఈ 5 వాల్యూస్ ని అరే ఏ, సో కంటిన్యూస్ గా 5 వాల్యూస్ ని సిమిలర్ వాల్యూస్ ని నాకు మెమరీ లొకేషన్ లో స్టోర్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూస్ 10, 20, 30, 40, 50, సో 5 వాల్యూస్ ఉన్నాయి. సో దాని సైజ్ వచ్చి 5, a of 5 అనేది నేను డిక్లేర్ చేయాలి. సో ఇండెక్స్ స్టార్ట్ ఫ్రమ్ 0 అన్నాం కాబట్టి ఈ ఫస్ట్ వచ్చి a of 0. సో ఫస్ట్ a of 0 అనేది ఏం వాల్యూ 10. సో నెక్స్ట్ a of 1 is equal to 20. So similarly a of 2 is equal to 30. a of 3 is equal to 40. a of 4 is equal to 50. సో ఈ విధంగా మనకి అరే లో ఉన్న ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి. సో ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్. సో ఇండెక్స్ ఎప్పటి వరకు అంటే సైజ్ -1. సో 5 కాబట్టి 5 - 1 4, 0 నుంచి స్టార్ట్ అయ్యి లెంత్ ఆఫ్ ద అరే -1, సైజ్ -1. సో ఈ విధంగా కంటిన్యూస్ గా మనకి అరేలో ఉన్న వాల్యూస్ స్టోర్ అవుతాయి మెమరీ లొకేషన్ లో. సో నెక్స్ట్ వచ్చి మనం అరేని ఎలా డిక్లేర్ చేయాలి, సో ఎలా ఇనిషియలైజ్ చేయాలి. సో మనకు తెలుసు ఏ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ చేస్తే అరే అని అర్థమవుతుంది. బట్ జావా ప్రోగ్రామింగ్ లో మనకి అరే ఇనిషియలైజేషన్ ఎలా అంటే ఫస్ట్ డేటా టైప్, తర్వాత అరే నేమ్, నెక్స్ట్ బ్రాకెట్స్. సో ఈ బ్రాకెట్స్ అండ్ నేమ్ ఎలా అయినా ఇవ్వచ్చు. సో ఇంట్ డేటా టైప్ అయితే ఏ, బ్రాకెట్స్ ఏ అని కూడా డిక్లేర్ చేయొచ్చు, లేదు ఇంట్ ఏ ఆఫ్ అని కూడా డిక్లేర్ చేయొచ్చు. సో కంపైలర్ ఎప్పుడు కూడా ఈ స్క్వేర్ బ్రాకెట్స్ చూడంగానే దానికి అర్థమవుతుంది ఇది అరే. సో ఇది అరే నేమ్, నెక్స్ట్ ఇది అరే డేటా టైప్. సో ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్ ని ఈ అరే స్టోర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు న్యూ. సో న్యూ ఆపరేటర్. సో న్యూ ఆపరేటర్ ఎప్పుడు కానీ జావా కంపైలర్ ఏం చేస్తుంది, ఒక కొత్త అరేని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంట్ అంటే డేటా టైప్ ఏ వాల్యూస్ అది, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్, ఇక్కడ మనకి సైజ్ అనేది మెన్షన్ చేయాలి. సో ఫిక్స్డ్ సైజ్ కాబట్టి కంపల్సరీ సైజ్ అనేది మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేసిన తర్వాత మనకి అన్ని సైజ్ బట్టి ఇంటీజర్ అంటే 4, సో 4 bytes ఇంటూ సైజ్. సో అంత అమౌంట్ ఆఫ్ మెమరీ అనేది మనకి మెమరీలో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, అంటే అరే అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో కంటిన్యూస్ మెమరీ అలొకేషన్స్ చేస్తుంది. అండ్ ఇనిషియలైజేషన్ చేయకపోతే డిఫాల్ట్ వాల్యూస్, ర్యాండమ్ వాల్యూస్ అనేది ప్లేస్ చేస్తుంది. సో ఇది వచ్చి మనకి సింగిల్ డైమెన్షన్ అరే డిక్లరేషన్. నెక్స్ట్ వచ్చి మల్టీ డైమెన్షనల్ అరే. సో మల్టీ డైమెన్షనల్ కూడా ఏంటి, సో డిఫరెంట్ డైమెన్షన్స్, సో మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనకి మల్టీ డైమెన్షన్స్ లో అరే అనేది స్టోర్ చేయడానికి. సో దానికి ఏంటి డేటా టైప్, అరే నేమ్. సో ఇక్కడ 2 ఇవ్వాలి ఎందుకంటే ఇది మల్టీ డైమెన్షనల్, ఇది సింగిల్ డైమెన్షనల్ కాబట్టి ఓన్లీ 1, మల్టీ డైమెన్షనల్ కాబట్టి మనకి 2 బ్రాకెట్స్ ఇవ్వాలి. ఈజ్ ఈక్వల్ టు న్యూ డేటా టైప్ ఆఫ్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా మనము రో అండ్ కాలమ్ సైజ్ మెన్షన్ చేయాలి. సో రో అండ్ సైజ్ కి కాలమ్ మెన్షన్ చేస్తే మనకి అన్ని బైట్స్ ఆఫ్ మెమరీ, సో అన్ని వాల్యూస్ మనకి మెమరీలో కంటిన్యూస్ గా అలొకేట్ చేస్తుంది మన జావా కంపైలర్. సో ఇది సింగిల్ డైమెన్షనల్ కి డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్. సో ఇనిషియలైజ్ కాదు డిక్లేరింగ్. నెక్స్ట్ ఇది వచ్చేసి మల్టీ డైమెన్షనల్ కి. సో ఈ విధంగా మనం అరేస్ ని యూజ్ చేసి కంటిన్యూస్ మెమరీ అలొకేషన్స్ చేసి సిమిలర్ వాల్యూస్ ని ఒకే దగ్గర స్టోర్ చేసి
ఈజీగా యాక్సెస్ చేయొచ్చు మనం అరేస్తోని. సో ఇండెక్స్తో యూజ్ చేసి మనం యాక్సెస్ చేస్తాం. ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. సో ఈ విధంగా మనం అరేస్ అనేవి ఈజీగా మనము రాసి కోడ్ ఆప్టిమైజేషన్ చేయొచ్చు, ర్యాండమ్ యాక్సెస్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం జావా ప్రోగ్రామింగ్లో ఈ అరేస్ని యూజ్ చేస్తాం. సో మీకు ఏమైనా క్వెరీస్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. మీకు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాసెస్ కావాలి అంటే కవిరామ్ అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. నంబర్ మీ స్క్రీన్ పైన డిస్ప్లే. థ్యాంక్ యూ.